కార్తిక్ గారు ప్లీజ్ మూవీ గురించి మీ మాటల్లో. Yeah. First of all, thank you, Andy. యా ఓకేనా? యా Good evening, everyone. ఫస్ట్ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే బేసికలీ లైక్ దిస్ ప్లేస్ యాక్చువల్లీ నాకు విద్యాధర్కి ఇట్స్ అ వెరీ స్పెషల్ ప్లేస్ ఫర్ అస్. 9 years ago మేము ఇక్కడే స్టార్ట్ అయ్యాం మా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ స్క్రీనింగ్తో. సో ఇట్ లుక్స్ వెరీ ఎమోషనల్ ఫర్ మీ యాజ్ ఆఫ్ నౌ. ఇప్పుడు అపార్ట్ ఫ్రమ్ దిస్ ఫిల్మ్ లైక్ వేర్ వీ స్టార్టెడ్ ఫ్రమ్ హియర్ అనే గురించి గుర్తు చేసుకుంటే, అండ్ ఆఫ్టర్ దిస్ లైక్ యా ఈ ఫిలిం దగ్గరికి వచ్చేసరికి లైక్ వీ స్టార్టెడ్ దిస్ ఫిలిం somewhere in 18. Yeah, somewhere in 18 అండి. అండ్ ఇందాక అడిగినట్టు క్రౌడ్ ఫండింగ్ ఎందుకనంటే ఐ హ్యావ్ ఆల్రెడీ డన్ ఎ ఫిలిం అండి. మను అని ఒక ఫిలిం చేశాను ఇంతకుముందు. ఇట్స్ లైక్ అగైన్ క్రౌడ్ ఫండింగ్ మోడల్లో చేసాము. అండ్ ఐ థింక్ వీ హ్యావ్ సక్సెస్ఫుల్లీ మేడ్ దట్ ఫిలిం అండ్ వీ హ్యావ్ రిలీజ్ చేసాము. సో నేను అదే మోడల్ని ముందుకు తీసుకెళ్ళాలి అండ్ విత్ న్యూ టాలెంట్ అండ్ విత్ న్యూ స్టోరీస్ అండ్ ఆల్. వీ స్టార్ట్ అగైన్ దాంతోనే స్టార్ట్ చేసాము. బట్ మేము స్టార్ట్ చేసినప్పుడు మేము అనుకున్నది ఒకటి, బట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ వీఆర్ హియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ మీ ముందు. అండ్ ఇంకేమన్నా సరే లైక్ దట్స్ హిమ్ హూ హ్యాస్ టు టెల్ అబౌట్ దిస్ ద హోల్ జర్నీ ఆఫ్ ద ఫిలిం. అండ్ నేను పర్సనల్గా అయితే మాత్రం ఓన్లీ 2 things I can answer. Like why we have made this film is like it's really exciting for me to work with Vidyadhar because we have worked together for a lot of short films and all in the mundu. I mean, I said ipudu 9 years ago or 7 years ago. And రిలీజ్ డేట్ విశ్వక్ చెప్తారు. అరే మళ్ళీ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీలా అలా ప్రొడ్యూసర్ నన్ను ఇప్పుడు ఎవరు పట్టించుకుంటారని అనుకోనండి. సో యా డన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి విద్యాధర్ గారు ఏం చెప్తారో విందాం ఇప్పుడు. రిక్వెస్టింగ్ డైరెక్టర్ గారు టు స్పీక్. ఓకే, చిట్స్ పనికిరా అనుకుంటున్నా తెలిసి. ఓకే, వెళ్ళిపోదాం. సబ్జెక్ట్ మారిపోయింది. సో బేసికలీ అసలు ఇది ఒక మంచి ఆపర్చునిటీ. థ్యాంక్స్ అందరికీ వచ్చినందుకు. ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్. సో రియలీ జెన్యున్లీ థ్యాంక్ యూ గైస్. సో బేసికలీ ఈ ఆపర్చునిటీని మా సినిమా యొక్క కథని, కాన్సెప్ట్ని చెప్పడానికి చూడడానికి ట్రై చేస్తున్నాడు. సో బేసిక్గా క్లుప్తంగా మా కథ ఏంటో చెప్పడానికి ట్రై చేస్తా. సో మా బిగ్గెస్ట్ ద కోట్ వీ వెంట్ విత్, హిస్ బిగ్గెస్ట్ ఫియర్ ఇస్ హ్యూమన్ టచ్, హిస్ డీపెస్ట్ డిజైర్ ఇస్ ఆల్సో హ్యూమన్ టచ్. అతని అతిపెద్ద భయం మానవ స్పర్శే, అతని లోతైన కోరిక మానవ స్పర్శే. ఒక మానవ స్పర్శ లేకపోతే ఒకసారి ఊహించుకోండి ఒక మనిషి జీవితం ఎలా ఉండొచ్చో. అలాంటి సమస్యతో పోరాడుతున్న ఒక క్యారెక్టర్ అఘోరా, ఆ విశ్వక్ ప్లే చేసిన రోల్ అది. అలాంటి ప్రాబ్లమ్ని ఎదుర్కొంటున్న అతను ఆ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ని వెతుక్కుంటూ హిమాలయాల్లో తను చేసే అడ్వెంచరస్ జర్నీ. దీంతోపాటు వేరే స్టోరీస్ ప్యారలల్గా రన్ అవుతూ ఉంటాయి వేరే వరల్డ్స్లో ఆయా కీలక పాత్రలతో. వాటి జర్నీస్ ఈ అఘోరా యొక్క జర్నీ ఎలా ముడిపడి ఉన్నాయి, ఆఖరికి శంకర్ తన గోల్ని చేరుకున్నా లేడా అన్నదే బేసిక్గా గామి కథాంశం. సో ఆడియన్స్కి ఇప్పటి వరకు ఇవ్వని ఒక కొత్త అనుభూతి ఇవ్వడం కోసం, జస్ట్ లైక్ ఎవ్రీబడి ఎల్స్, ప్రతి ఫిల్మ్ మేకర్ అదే ఇంటెన్షన్తో చేస్తాడు. దానికోసం మేము కథను తీసుకెళ్లే విధానాన్ని కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రయోగంగా ట్రై చేసాం. ఖచ్చితంగా అది ఆడియన్స్కి కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కోసమే. సో అసలు దీనికోసం ఈ సినిమాకి కావాల్సిన విజువల్స్ని అచీవ్ చేయడం అనేది చాలా కష్టంగా, ఇట్ వాస్ వెరీ హార్డ్. సో దాంట్లో బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఖచ్చితంగా అసలు విశ్వక్ ఇవ్వాలి. నాకు ఇప్పటికీ షాక్ వేస్తుంది, అసలు విశ్వక్ ఏ యాంగిల్లో ఈ సినిమా ఒప్పుకుంటారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. సో వచ్చాడు ఆఫీస్కి, డైరెక్ట్గా ఆఫీస్ మూడ్ బోర్డ్ చూశాడు, కాన్సెప్ట్ విన్నాడు, అండ్ ఈ సైడ్ నేను వస్తున్నా చేద్దామన్నాడు. అసలు కంప్లీట్ బుక్ కూడా చదవలేదు. బుక్ చదివాడు, బట్ హీ కేమ్ టు ద షూట్. అసలు తన ఎలా నమ్మాడు కూడా నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఏది అడిగితే చేశాడు. అసలు మేము వారణాసి కుంభమేళాలో వేల మంది జనాలు ఉంటారన్నమాట. అక్కడ అసలు గెరిల్లాగా షూట్ చేసాం. అక్కడే రాత్రి పడుకొని, అక్కడ అకామిడేషన్ కూడా ఉండదు, రాత్రి అక్కడే పడుకొని మార్నింగ్ షూట్ చేసాం టు క్యాప్చర్ కుంభమేళా. ఇప్పటి వరకు స్క్రీన్ మీద క్యాప్చర్ చేయబడలేదు. 10 కొన్ని లక్షల మంది జనాలు ఉంటారు అక్కడ.
అలాంటి చోట్ల ఏం చేయమంటే లైక్ అసలు ఒక చెత్తకుండి పక్కన షార్ట్ పెడితే కూడా హీ డిడ్ ఇట్. -30-40 °C అసలు గ్లౌజ్ లేకుండా బయటకు రాలేని ప్లేస్లో తన క్యారెక్టర్కి గ్లౌజ్ ఉండకూడదు. సో తను అలాగే ఉన్నాడు. తన షూస్లో మీరు చూస్తే స్నో ఇరుక్కుపోతుంది. ఆ పోస్టర్లో చూడండి, ఆ స్నో అది ఇరుక్కుపోతుంది. స్నో అలా ఇరుక్కుపోతే రోజంతా ఫ్రాస్ట్ బైట్స్ వస్తాయి కాళ్ళకి. సో రోజు షూట్ చేసిన ప్రతిరోజు తన అది ఫేస్ చేసేటోడు. ఒక 7 days వరకు మాకు చెప్పలేదు అనుకుంటా ఆ ప్రాబ్లం. 7th day తర్వాత ఆ ప్రాబ్లం చెప్పాడు. సో చాలా చాలా ఎక్స్ట్రీమ్స్ ఉన్నాయి. ఫ్రోజన్ లేక్ మీద షూట్ చేసాము. ఫ్రోజన్ లేక్ అంటే పైన ఐస్ ఉండి కిందంతా నది ఉంటుంది. ఆ ఐస్ బ్రేక్ అయిందంటే వీ ఫాలో ఇన్ టు ఇట్. అండ్ లిటరలీ రియల్ స్నోలో పడిపోయి చేసే సీన్స్ కానీ 6 minute లాంగ్ టేక్స్, ఒక 6 minute ఐస్ క్యూబ్ని చేతిలో పట్టుకుంటే ఎలా ఉంటుంది అలాంటి సీన్స్ చేశాడు బేసికలీ తను. అండ్ ఇదంతా విజువల్లో మీరు March 8th చూస్తారు. హోప్ఫుల్లీ మీకు ఇప్పటి వరకు రాని ఒక ఎక్స్పీరియన్స్ చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మీరు చెప్తుంటేనే మాకు యునో దట్ అదోలా అనిపిస్తుంది. అంటే ఇవన్నీ చేయడానికి ప్యాషన్ ఒక్కటి ఉంటే సరిపోదండి, కాస్త మ్యాడ్నెస్ పిచ్చి కూడా ఉండాలని అనిపిస్తుంది. సినిమా ఛాన్సులు లేకపోతే కూడా 2018 ఫలక్నామా దాస్ చేతిలో రెడీగా ఉన్న టైంలో ఇంకా సినిమా ఛాన్సులు లేకుండా అలా ఏం కాదు. ఇంత డెడికేటెడ్గా చేశారంటే అందుకే హ్యాట్స్ ఆఫ్ టు యూ. అండ్ అఫ్ కోర్స్ మీ ఎక్స్పీరియన్స్ కూడా ఇప్పుడు మేము తెలుసుకోవాలనుకుంటున్నాము. విశ్వక్సేన్ గారు ప్లీజ్. నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ, గుడ్ ఈవినింగ్ మీడియా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ. సో గామి వచ్చేసి నేను లిటరలీ గామి వారణాసిలో షూటింగ్ చేస్తున్నప్పుడు ఫోన్లో ఫలక్నామా దాస్ టీజర్ కట్ చేసుకుంటా కూర్చుంటుండే. అక్కడ కూర్చొని ఎడిటింగ్ చేస్తుండే, నేను ఆన్లైన్ ఎడిటింగ్ చేసుకుంటూ ఐ వాజ్ డూయింగ్ దిస్ ఫిల్మ్. ఇంకా ఫలక్నామా రిలీజ్ కాలే అప్పటికి. సో విద్యనే డైరెక్ట్ కాల్ చేశాడు నాకు, డైరెక్ట్ కాల్ చేసి ఇట్లా సినిమా అనుకుంటున్నాం, నిన్ను అనుకుంటున్నాం ఆ సినిమాలో అంటే వస్తా ఆఫీస్కి అని వెళ్తే దెన్ ఐ సా ద హోల్ ప్రెప్. అంటే ఇంకా వాళ్ళ ఆఫీస్ చూస్తేనే లైక్ ఎవ్రీ సినిమాలో ఉండకపోవచ్చు డీటెయిల్, బట్ హీ హ్యావ్ వెరీ డీప్ రీసెర్చ్ ఆఫ్ క్యారెక్టర్స్ కావచ్చు, స్కెచెస్ కావచ్చు, లైక్ దెర్ వాజ్ సో మచ్ ఇన్ఫర్మేషన్. అండ్ స్టోరీ కూడా చాలా దొడ్డుగా ఉండే, ఇంత భగవద్గీత అంత ఉండే. బట్ చదివిన అది కూడా నా ఎదురుగా చైర్ వేసుకొని కూర్చుండు పొద్దున నుండి సాయంత్రం దాకా ఇంట్లో. లైక్ లిటరలీ పానం మీద కూర్చున్నాడు మొత్తం చదివిన. దెన్ దే వాంటెడ్ టు స్టార్ట్ ఫిల్మ్ ఇన్ 1 budget అనమాట. నవ్వుకున్నాను నేను పక్కకు పోయి. కాకపోతే వాళ్ళకి ఏం చెప్పాలి, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం చాడీలు కంప్లైంట్లు చెప్తే తీసేయగల సినిమా. ఫస్ట్ అయితే దూరిపోదాము, తర్వాత మునిగిన తర్వాత అందరం కలిసి ఈత ఎట్లా కొట్టుకుంటా అటు దిక్కు వెళ్ళిపోతాం అనుకుంటే 4.5 years స్విమ్ చేసినాం. డెఫినెట్లీ టైమ్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ టు దిస్ ఫిల్మ్. టైం ఇచ్చినాం కాబట్టే సీజీ అచీవ్ చేయగలిగినాము అండ్ బడ్జెట్స్లో సినిమా అచీవ్ చేయగలిగినాము. బట్ ఎవరం ఎంత చేసినా ఇప్పుడు ఇందాక విద్య చెప్తున్నవేవి నాకు గుర్తులేవు. నేను ఎవరి గురించో మాట్లాడుతుంటే వింటున్నా, నాకు ఐస్ కొట్టింది లేకపోతే మేము పడ్డ కష్టాలు అవి ఏం గుర్తులేవు. బేసికల్లీ ఇట్స్ బీన్ అ వైల్. బట్ నిజంగానే కుంభమేళాలో మాత్రం నాకు 2-3 వచ్చి ధర్మం చేశారు డబ్బులు. నేను నిజంగా అఘోరని అనుకొని నాకు 2-3 వచ్చి ధర్మం చేసినుండే. వారణాసిలోనేమో ఒక షాట్ ఉంటుంది, నేను షివరైతూ కూర్చుంటా మూలకి. పాపం ఒక ముసలాడు నాకు తిండి లేక నేను కూర్చున్నానేమో అనుకుని ఆమె తెచ్చి ఫుడ్ ఇచ్చి చాయ్ ఇస్తుండే. సో అది ఇట్ వాజ్ చాలా ఎంజాయ్ చేస్తుండే ఆ మూమెంట్. ఎందుకంటే బిలీవబిలిటీ లెవెల్ జనాలు నమ్మేసిర్రు మనం అఘోరా అని చెప్పేసి, బిలీవబిలిటీ లెవెల్ నచ్చినుండే. అండ్ ఐఎమ్ సో క్యూరియస్, నేను చూసా ట్రైలర్ కూడా చూసా. ట్రైలర్ డెఫినెట్లీ మైండ్ బ్లో. లైక్ ఆ రిలీజ్ అయిన అరగంటలో ఇట్ విల్ స్టార్ట్ మేకింగ్ వెరీ లౌడ్ నాయిస్, గంటల్లోనే. సో వెరీ క్యూరియస్ టు షో ద ట్రైలర్ టు ద వరల్డ్. అండ్ సినిమా March 8th రావడం అయితే పక్కా, కాకపోతే జర్రస్. సో బేసిక్గా ఆ సినిమా కొన్ని పనులు ఉన్నాయి. ఈ సినిమానేమో మొత్తం ఫినిష్ అయిపోయి కాపీ రెడీ ఉంది. సో ఎట్లా వస్తున్నాం కదా, దాని తర్వాత ఇది వచ్చినాయి, దీని తర్వాత అది వచ్చిన. March 8 ముఖం చూపించడం అయితే పక్కా. సో కమింగ్ ఆన్ March 8 దానికి ఇంకొన్ని పనులు ఉన్నాయి, జర ప్రశాంతంగా చేసుకుందామండి. అండ్ ఆల్సో మా టీంలో కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగినుండే ఒక టెక్నీషియన్ వాళ్ళ ఫ్యామిలీలో. సో అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ అవ్వచ్చు అండ్ మా వర్క్ లోడ్ అవ్వచ్చు, ఆ వర్క్ లోడ్ వేరే వాళ్ళ మీద పెట్టదలుచుకోలేదు. సో March 8 ఇట్స్ నాట్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, March 8 ఇట్స్ గామి. ఓకే, మామూలుగానే విశ్వక్ గారి మంత్ మార్చ్ అంటే ఈసారి ఇంకా డబుల్ రిలీజెస్తో
మొత్తం విశ్వక్ గారే కనిపించి పుట్టినరోజు రోజు వేసుకుందాం అనుకున్న సినిమా కానీ ఐపీఎల్ స్టార్ట్ అవుతుందని ఓకే, సో ఇంతకీ అగోరాకి హ్యూమన్ టచ్కి ఏంటి సంబంధం? ఇలాగా చాలా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. మేబీ అవి మా మీడియా ఫ్రెండ్స్ కూడా రెడీగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి వదిలేస్తాను ఇవాళకి. సో ఎస్, ఓవర్ టు మీడియా. ఒకసారి మైక్ అక్కడ. యా, రెడీ? ప్లీజ్ స్టార్ట్. యా. హాయ్ విశ్వక్, నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నైస్ షర్ట్. అందరూ ఏంటంటే సినిమా థీమ్కి మ్యాచ్ అవ్వాలని బ్లాక్ అండ్ గ్రేలో వచ్చారా వితౌట్ ఎనీ కలర్? అస్సలు ఏం ప్లాన్ చేసుకోలే. మోస్ట్ అసలు ఇట్లాంటి ప్రిపరేషన్ లేముండవు. ఈయనను చూస్తుంటే మంచిగా అనిపిస్తుంది. ఈయన నేను చూసిందల్లా ఎప్పుడు ఇంత సిమెంట్ ఎట్లా పడిపోయి కొంచెం ఇంత చినిగిపోయి ఆ సెట్లో ఉన్న స్నో కొంచెం ఇరికిపోయి ఆ ఉప్పిడి ఇరికిపోయి మొత్తం ఈ మధ్య చూస్తున్నా జర స్మార్ట్గా ఉన్నాడు. ఆ సెట్ మీరు చూస్తే ఆ మేకింగ్ వీడియోలో కూడా అదేంది రంపం పట్టుకుని ఏదో పని చేస్తుంటాడు ఆ మూలక. మీరు 2-3 వీడియోలలో చూడవచ్చు, ఆడేడ బ్యాక్గ్రౌండ్ ఉంటాడు. అండ్ సెట్ వేస్తుండే ఒక 20 రోజులు. 20 days తర్వాత ఫైనల్లీ నేను పోయినా, నాకు షూటింగ్ ఉందనుకో, నేను రెడీ అయ్యేగానికి నాకు ఒక 2 గంటలు పడుతుంది. రెడీ అయిపోతే కూడా లాస్ట్ 10 నిమిషాలు నువ్వు ఆడేదో లప్పం పెట్టి ఏదో పని చేస్తుంటాడు ఆడ. ఇంకా వచ్చి లాస్ట్కి అట్లనే నిల్చొని కెమెరా కాడ యాక్షన్ చెప్తుంటాడు. లైక్ ఇంకా పోగదు ఇంటికి. ఈయన ఇంటికి పోతే నాకు సంతోషం అనిపించేది అప్పుడప్పుడు. బాగా కష్టపడ్డాడు, అందరికంటే ఎక్కువ కష్టపడ్డది అయితే విద్య అనే ఈ సినిమాకి. ఐ థింక్ ఇట్స్ బీన్ 8-9 years హీస్ విత్ వన్ స్టోరీ, వన్ నారేషన్ స్టబన్గా పట్టుకొని అసలు హీ నెవర్ లాస్ట్ హిస్ థింగ్ టు హిస్ ఫిలిం. అంటే 2008లో మీరు సినిమా స్టార్ట్ చేసినప్పుడు మీకున్న మార్కెట్కి రైట్ నో ఇప్పుడు మీకున్న మార్కెట్కి స్టార్డమ్కి చాలా డిఫరెన్స్ ఉంది బేసికల్గా. సో అప్పుడు అప్రూవ్ చేసిన ఈ కంటెంట్ స్టేల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది ఒక్కొక్కసారి. సో ఫైనల్ కాపీ చూసుకున్నప్పుడు డిడ్ ఇట్ మీట్ దోస్ ఎక్స్పెక్టేషన్స్, మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్? సార్ కొన్ని ఉంటాయి సార్, స్టేల్ అయ్యే వచ్చే కథలు ఉంటాయి, కొన్ని ఉంటాయి అది దాన్ని ఇంకొక 20 సంవత్సరాలైనా నాకు తెలిసి జానర్లో సినిమా వస్తుందో రాదో అన్నట్టు అనిపిస్తుంది. సో ఈ స్టేల్ అయ్యే సబ్జెక్ట్ కాదు, ఇట్స్ డెఫినెట్లీ లార్జర్ దెన్ లైఫ్. అండ్ లార్జర్ దెన్ లైఫ్ అని కూడా చెప్పలేను, స్టేల్ అయితే కాదు సార్. డెఫినెట్లీ నేను ఏషియన్ స్కెచ్ ఇప్పుడు రిలీజ్ అవుతుందని వీళ్ళకి కథ ఒప్పుకున్నప్పుడే నాకు తెలిసింది 4-5 సంవత్సరాల తర్వాత రిలీజ్ అవుతుంది. మనం కూడా ఒక్కొక్క సినిమా వేసుకుంటాం, మెల్ల మార్కెట్ పెంచుకుంటూ పోదాం. అండ్ కరెక్ట్ సాలిడ్గా ఉన్న టైంకి ఈ సినిమా ల్యాండ్ అవుతుంది అనుకున్నా, అదే జరిగింది. ప్లానే ఇది ఉండే. ఆల్ ది బెస్ట్ విద్యాధర్. అంటే ఈ కైండ్ ఆఫ్ ఇప్పుడు ఇప్పుడు మైథలాజికల్ టచ్ లేకపోతే రిలీజియస్ టచ్ ఉన్న సినిమాలు ఈ మధ్యన బాగా వస్తున్నాయి. సాఫ్రాన్ టచ్ ఉన్న సినిమాలు బాగా ఆడుతున్నాయి కూడా, కొన్ని కంటెంట్ బాగాలేపోయినా ఆడేస్తున్నాయి కొన్ని. అయితే ఈ టైంలో అఘోరా అంటే శివుడు ఇదంతా కూడా దీంట్లో అంటే ఇస్ దేర్ ఎనీ రిలీజియస్ టచ్చా లేకపోతే ఆర్ యూ ఎక్స్ప్లోరింగ్ సమ్ సైన్స్ కైండ్ ఆఫ్ సైకలాజికల్ ఫినామినా ఆర్ వాట్? వీ అప్రోచ్డ్ ఇట్ లైక్ ఎ హ్యూమన్ స్టోరీ అండి. కాన్షియస్ రిలీజియస్ ఇన్ఫ్లుయెన్సెస్ అని ఏం లేదు. ఈ స్టోరీలో మేము అచీవ్ చేయాలనుకున్న పర్టికులర్ డ్రామా మూమెంట్స్ వల్ల అదొక అఘోరా అయి ఉండాలి. అఘోరా అయితే ఆ డ్రామా ఇంట్రెస్టింగ్గా పండే సీన్స్, సిచ్యువేషన్స్ కనిపించాయి. సో బేసికలీ అదే ప్రాబ్లం మీరు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా ఇవ్వచ్చు, మేము ఏదైతే కాన్సెప్ట్ చెప్పామో. బట్ నేను చేద్దాం అనుకుంటున్న ఎగ్జాక్ట్ డ్రామాటిక్ ఈవెంట్స్కి ఒక సాధు, బేసికలీ ఇంకా చెప్పాలంటే సాధువుగా అప్రోచ్ చేయం. సాధువులో కూడా ఒక రకమైన సాధు అఘోరాలు అంటే సాధువులే, వాళ్ళ విధానం వేరంతే. సో నథింగ్ రిలీజియస్, నథింగ్ బేస్డ్ ఆన్ ద మీరు అడిగిన ఇందాక క్వశ్చన్కి ఆపోజిట్ ట్రెండ్, మీరు ఇందాక మార్కెట్ ట్రెండ్ అన్నారు, అగైన్ ఇట్ సమ్హౌ ఫిట్ ఇన్ టు ద మార్కెట్ అగైన్. సో ఇట్స్ ఐరానిక్. సో అంటే ఇప్పుడు హ్యూమన్ టచ్ ఉండడం అనేది ఒక ఫియర్, లేకపోతే డీపెస్ట్ డిజైర్ ఇస్ హ్యూమన్ టచ్ అంటే అది ఏంటది? ఈజ్ ఇట్ ఏ బయాలజికల్ సమ్ డెఫిషియన్సీ డిసీజ్ కైండ్ ఆఫ్ స్టఫ్ ఆర్ ఇట్ ఈస్ జస్ట్ ఎ సైకలాజికల్ ఫీలింగ్? యా, దట్ ఈస్ సంథింగ్ డెఫినెట్లీ విచ్ విల్ వాట్ మేక్ యూ ఎంగేజ్ ఫర్ ద స్టోరీ అబౌట్. ప్రస్తుతానికైతే దట్స్ వాట్ వీ కెన్ సే. వై ఈజ్ అ ప్రాబ్లమ్, హౌ ఈజ్ ఇట్ గోయింగ్ టు థింక్ అనేది ఇట్స్ వాట్ ఈస్ ఇంట్రెస్టింగ్ ఆన్ ద స్క్రీన్. కూల్ అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ కార్తిక్ సవారిష్ గారు, యాక్చువల్గా క్రౌడ్ ఫండెడ్ ఫిల్మ్ అంటే దేర్ షుడ్ బి ట్రాన్స్పరెన్సీ ఇన్ అకౌంట్స్ కదా. సో ఇన్ వాట్ బడ్జెట్ యూ మేడ్ దిస్ ఫిలిం? యూజువల్లీ మన విశ్వక్సేన్ వేరే సినిమాల గురించి అడిగితే చెప్పరు, చెప్పకంటున్నారు పక్కన నుంచి. ఇన్వెస్టర్స్కి మాత్రమే సమాధానం చెప్తానండి. ఓకే, కూల్. దట్ బికమ్స్ ఎ బిజినెస్ ఇన్ఫర్మేషన్, రైట్? సో అంటే దట్ ఇన్ఫర్మేషన్ మైట్ హెల్ప్ సమ్వన్ హూ వాంట్ టు డూ ఎ క్రౌడ్ ఫండింగ్ ఫిల్మ్. ఎంత బడ్జెట్లో ఏం చేయొచ్చు? Definitely what I said is like in the Vishwak no, that's a right time to tell. And in the Vishwak చెప్తున్నప్పుడు కూడా మాది ఫైనాన్సెస్ కన్నా టైమ్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్. Then I can strongly say that.
ఓకే, మీరు ఇప్పుడు అంటే when you compare the amount of budgets what we have put into the film versus the amount of time we have put into the film, మీరు వాల్యూ దాని రెండింటిని గేజ్ చేసుకుంటే టైమే ఎక్కువ నాకు మోర్ వాల్యుబుల్ అనిపిస్తుంది నాకు. సో దట్స్ ద బిగ్గెస్ట్ అడ్వైస్ ఐ కెన్ గివ్. విశ్వక్ గారు అండ్ చిన్న కాంటెస్ట్ కూడా పెడదాం, గెస్ ద బడ్జెట్ అని. హాయ్ విశ్వక్ గారు. హాయ్ సార్ నమస్తే సార్. సార్ మీరు ఒక సినిమాకు బదులు ఇంకో సినిమా చూపిస్తున్నారు మాకు. అందరూ Generally కూడా అదే చేస్తున్నారు. అనేటప్పటికి మేము ఒకదాన్ని ఫిక్స్ అయిపోయాం రమణకి, సార్ లంకల్ రమణకి. సో మరి change లంకల్ చేసి- రత్న ముస్తాబ్ అవుతుంది, ఇంకా ఇంకొంచెం మంచిగా ముస్తాబ్ చేసి వదులుదామని. సో ఆ గ్యాప్ని ఫిల్ చేయడం కోసం ఈ సినిమాని కావాలని తెచ్చారా ఈ టైం డేట్కి, లేదు అంటే ఇది ఆల్రెడీ ఫిల్ అయి ఉందని? నాకు 3 days బ్యాక్ ఫోన్ చేసి సినిమా రెడీ ఉంది, నువ్వు వస్తలేవు అంటే ఇది వేద్దామని అడిగిండు ఆయన. రైట్ అన్న, నేను పెద్ద పగడవంది ప్లాన్ వేసి ఏదో ఒకటి ఇచ్చేద్దామని కాదు. సినిమా దీనికి ఈ సినిమా గురించి ఎప్పుడు తొందరపడలేదు. దీనికి పర్ఫెక్ట్ రెడీ చేసినాకనే వద్దాం అనుకున్నాం. సో ఫిల్మ్ రెడీ ఉంది ఇప్పుడు. సో రెడీ ఉంది అండ్ టైం కూడా టైంకి ఆ సినిమా కూడా కొంచెం పుష్ అవుతుంది అండ్ ఐడియా అయింది. అండ్ శివరాత్రి ఐ థింక్ సినిమాకి ఒక ఎనర్జీ ఉంటుంది, మనం తీస్తున్న రోజులు దానికి ఒక ఎనర్జీ ఫామ్ అవుతుంది. ఐ థింక్ సినిమా దానంతలో అది శివరాత్రి రోజు ల్యాండ్ అవుతుంది, దానిపైన చేయించుకుంటుంది అనుకుంటాను నాకు తెలిసి. సార్ ఇంకొక క్వశ్చన్, కమర్షియాలిటీని వర్కౌట్ చేస్తే 2018లో ఒప్పుకున్నారు కదా, అప్పటికి 5 yearsకి మీ మార్కెట్ చాలా పెరిగింది ఇప్పుడు కాల్ చేస్తే. సో దాని నుంచి మీరు రీవర్క్ అయినా చేశారా ఇప్పుడు, లేదు అంటే ఎలా? లేదు సార్, అప్పుడే ఏ షాటు ఏదో పెద్దగా అయిపోయినాము, లేకపోతే సినిమా తర్వాత సినిమా వచ్చిందని ఒక్క షాట్ కూడా మేము రీషూట్ చేయలేదు. ఏది మేము తీసుకుంటా వచ్చింది, కాకపోతే మేము ఒకసారేమో స్నోఫాల్ కోసం ఆగాల్సి వచ్చింది, ఒకసారేమో సంవత్సరం కుంభమేళ వచ్చేదాకా ఆగాల్సి వచ్చింది, ఒకసారేమో మండు టెండల్ ఒక ఊర్లో కావాలి నాకు, దానికోసం ఆ టైం పట్టింది. ఇంకోసారేమో ఒక 4 months ఉత్తి సెట్ వేసిండు, ఇక్కడ ఫ్లోర్స్ ఎక్స్పెన్సివ్ పడతాయి అని చెప్పి అప్పుడు కోంపల్లిలో ఒక పెద్ద షెడ్ తీసుకొని అక్కడ రాక్ సాల్ట్తో హిమాలయన్ సెట్స్ కొన్ని వేసేసారు. సో ఐ యూస్ టు పార్టిసిపేట్ అనమాట. వీళ్ళు ప్రిపేర్ అవుతుండే ఒక 3-4 months, దెన్ ఐ యూస్ టు గో పార్టిసిపేట్. అండ్ నా ఎజెండానే ఈ సినిమాకి టైం పడుతుంది, అంతలోపు నావి కొన్ని సినిమాలు వస్తుంటాయి, అది కూడా ఈ సినిమాకి హెల్ప్ అవ్వచ్చు. సో అట్లా చేసుకుంటా పోదా 3-4 years పడుతుందని ఈజీగా అప్పుడే గెస్ చేసాం ఈ సినిమాకి. అంటే మీ హార్డ్ వర్క్ కూడా తెలుస్తుంది. సో అప్పటికి ఇప్పటికి కొన్ని మీ యొక్క రెమ్యునరేషన్స్ కూడా ఏమన్నా పెంచుకున్నారా ఈ సినిమాకి? ఏం లేదు సార్, క్రౌడ్ ఫండింగ్ కదా, నేను కూడా క్రౌడ్లోకి వెళ్ళి వచ్చేసిన ఇంకా. అంటే మీరు కూడా షేర్స్ ఉంటాయి. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. విశ్వక్ థ్యాంక్ గారు, యూ సార్. దిస్ ఈస్ దేవ్ ఫ్రమ్ ఐ డ్రీమ్. నమస్తే బ్రో. సో క్వశ్చన్ ఏంటంటే, నాన్ కాడువల్ అని ఒక సినిమా వచ్చింది 2009లో బాలాగారి డైరెక్షన్లో, తమిళ్. నాకు కొన్ని అలా అనిపించినాయి, కానీ తొంబాడ్ అని ఇంకో సినిమా వచ్చింది సార్. సో ఆ సినిమా కూడా చాలా టైం పట్టింది మీరు చేసే ఎక్స్పెరిమెంట్స్ వల్ల. సో ఆ సినిమా, అలాంటి సినిమా మళ్ళీ రాదనుకున్నాను నేను. సో మేము ఎక్స్పెక్టేషన్స్ ఆ రేంజ్లో పెట్టుకోవచ్చా? డెఫినెట్లీ నేను నా సినిమాని ఏ సినిమాతో కంపేర్ చేయను. డెఫినెట్లీ దిస్ విల్ బి వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. నువ్వు ఆ సినిమాలతో కంపేర్ చేసి అడిగితే లేదు, డిఫరెంట్ ఉంటుంది, ఆ సినిమా లెక్క ఉండదు. అండ్ ఈ సినిమాకి మీరు లక్క, లేదంటే సినిమా మీకు లక్క? చూడాలి, మార్చి 8th రోజు తెలుస్తుంది. మార్చి 8th రోజు తెలుస్తుంది. డైరెక్టర్ గారు. యా సో విద్యాధర్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఇట్స్ వెరీ ఇంప్రెసివ్. థ్యాంక్ యూ. సో ఉండే జానర్స్ని పక్కన పెట్టి ఇలాంటి జానర్ని ఎంచుకొని విశ్వక్ గారిని క్యాస్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? ఇది ఉండే జానర్ అంటే, ఇది అంటే మీరు అన్న క్వశ్చన్ ట్రికీ క్వశ్చనే. ఇట్స్ ఉండే జానర్ అడ్వెంచర్ డ్రామా. మనకి అడ్వెంచర్ అనేది ఎప్పుడు ఉంది, పాత విట్లాచార్యాల ఫిలిం నుంచి అడ్వెంచర్ ఎప్పుడు ఉంది మనకి. ఇక్కడ మేము ట్రై చేసింది ఏంటంటే అడ్వెంచర్ డ్రామాని దాంట్లో కొన్ని కొత్తవి ట్రై చేసాం. వి గో టు డిఫరెంట్ డెస్టినేషన్స్. ఆ జానరాతో స్టార్ట్ చేసి ఆ జానరాని కొంచెం ఆడుకున్నాం బేసికలీ, ఆ జానరాతో కొంచెం. సో టు గివ్ దెమ్ అ న్యూ ఎక్స్పీరియన్స్ బేసికలీ. సో ఇన్ దట్ వే that's a genre which has already been there. It's not I don't think we tried something really that new, and it's a pedda risk em kaadu. Adventure is something very classic. And the second question was విశ్వక్ గారిని క్యాస్ట్ చేసుకోవడానికి. అసలు విశ్వక్ ఆడిషన్ క్లిప్ అవుట్ చూడాలి మీరు, యూ విల్ గో మ్యాడ్. అంటే ఇప్పటి వరకు ఆయన ఈ జానర్లో చేయలేదు రోల్స్. యాక్చువల్లీ విశ్వక్ ప్రీవియస్ వర్క్స్ లైక్ వెళ్ళిపోమాక అని ఒక సినిమా ఉంటుంది. ఇట్స్ లైక్ కంప్లీట్లీ బ్రిలియంట్ ఇన్ దట్ ఫిలిం. ఆ సినిమా చూసిన తర్వాత ఐ వాజ్ లైక్ దిస్ గైస్ లైక్ నా అందరు డైరెక్టర్లో దాన్ని థియేటర్కి పోయి చూసిన ఒకే డైరెక్టర్ థియేటర్ పోయి చూసిందంట, నేను ఎంత హ్యాపీ ఫీల్ అయినా. ఐ వాజ్ లైక్ వావ్. అసలు లైక్
the performance was really organic, and that is something which made me wonder with him, and I went to him like that, and he was cooperative. ఏమైనా ఇన్స్పైర్ అయ్యారా సార్ ఈ సినిమాని? ఇదొక రియల్ ఈవెంట్స్ ఉన్నాయండి కొన్ని, దాన్ని మేము ఎగ్జాజరేట్ చేసాము, కొన్ని మార్చాము. సో అందుకే దాన్ని ఎగ్జాక్ట్లీ వాడాను. పేపర్లో చదివిన ఆర్టికల్ అవ్వచ్చు, రియల్ ఇన్సిడెంట్స్ అవ్వచ్చు, రీసెర్చ్ అయితే చేసాము. నేను ఆల్మోస్ట్ ఒక 1.5 year ట్రావెల్ చేశాను ఈ సినిమా కోసం. హిమాలయాలు, వారణాసి, హరిద్వార్, అఘోరాల కోసం వెళ్ళాను. బేసికలీ అప్పుడు అర్థమైంది ఏంటంటే, మనం సినిమాల్లో చూసే అఘోరాలు ఒక రకంగా రాంగ్, రియల్ అఘోరాస్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. బట్ అట్ ద సేమ్ టైం సినిమాకి కావాల్సిన డ్రామా అయినా ఉంచుకుంటూనే, ఓకే లెట్స్ ఫ్లిప్ దట్ మోడ్ ఆఫ్ అఘోరా. అఘోరా అంటే ప్రతిసారి మనకి రౌద్రం ఉంటుంది, భయానకం ఉంటుంది, ఆ ఎమోషన్స్ని ప్లే చేస్తుంటాం. ఈసారి అలా కాదు, కంప్లీట్లీ ఆపోజిట్ సైడ్ ఆఫ్ ఆ స్పెక్ట్రమ్ చూస్తారు, రౌద్రం భయానకానికి ఆపోజిట్. సో దట్ ఈస్ సంథింగ్ ఐ కెన్ సే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. విశ్వకన్న, బ్రదర్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. సో చాలా బాగుంది మాకైతే. అండ్ బేసిక్గా అంటే ఇలాంటి క్యారెక్టర్స్ హీరోస్ చాలా తక్కువగా చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆర్య గారిని చూసాము, ఆ తర్వాత అఖండలో బాలయ్య బాబు గారిని, మళ్ళీ ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నాం. అంటే ఇలాంటి క్యారెక్టర్స్ చేసినప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎంతవరకు చేశారు? అక్కడి నుంచి రిఫరెన్స్ తీసుకున్నారా, లేకపోతే నిజంగా అగోరాలతో కలిసి వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, సో వాళ్ళు ఎలా సో ఇలాంటి వర్క్స్ ఏమైనా చేశారన్నా? డెఫినెట్లీ వర్క్షాప్ చేసినాము. నాకు చాలా క్వశ్చన్స్ ఉండే, బట్ హీ హ్యాడ్ ఆన్సర్ ఫర్ ఎవ్రీథింగ్. మనోడి దగ్గర స్కెచెస్ దగ్గర నుండి లైక్ హీ హ్యాడ్ రిఫరెన్స్ ఫర్ ఎవ్రీథింగ్. నాకున్న ప్రతి డౌట్కి ఈయన దగ్గర ఆన్సర్ ఉండే. సో యా, మేము చాలా వర్క్షాప్ చేసినాం. మీకు అంటే అసలు కాస్ట్యూమ్ ఆ దగ్గర కర్ర ఎలా పట్టుకోవాలన్నది కూడా వీ హ్యాడ్ టు ఫిగర్ ఇట్ అవుట్. తను ఎలా కూర్చోవాలి, తను ఎలా నడవాలి, నార్మల్ క్యారెక్టర్కి దానికి ఆ డిఫరెన్స్ అయితే ఉంది. అండ్ తను చాలా ఇంట్యూటివ్గా వచ్చేసేది బేసికలీ. సో అసలు కర్ర పట్టుకోవడంలో కూడా తను పెద్ద 2-3 times, థర్డ్ టైంలో హీ హోల్డ్స్ ఇట్ ఇన్ సచ్ అ వే దట్ ఈస్ అ క్యారెక్టర్. ఇట్ లుక్స్ వెరీ ఈజీ కర్ర పట్టుకోవచ్చు అనుకోవడం, కానీ దట్ సంథింగ్ వాట్ హీ యాడెడ్. విశ్వకన్, ఇంకోటి అంటే బేసిక్గా మీ సినిమాలు అంటేనే డైలాగ్స్, దానివల్ల యూత్ ఎక్కువగా కనెక్ట్ అవుతూ ఉంటారు. బట్ మాకు ఇవన్నీ చూస్తూ ఉంటే మీరు అసలు మాట్లాడరా అనే డౌట్ ఒకటి ఉంది. సో అలాంటి పవర్ఫుల్ డైలాగ్స్ గామిలో ఉంటాయా? అంటే పంచ్ డైలాగా? ఆ పంచ్ డైలాగ్స్ అని కాదన్న, అంటే మీరు ఎప్పుడు వేసే అలాంటి డైలాగ్స్ ఉంటాయా క్యారెక్టర్ తగ్గట్టు పవర్ఫుల్ డైలాగ్స్? మేమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా, లేకపోతే పవర్ఫుల్ ఉంటాయి సీన్లు? డైలాగులు అంటే నేను చెప్పు కదా, ఒక 1 line ఒకటి చెప్పేదన్నా. ఓకే, ఇది ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఈ సినిమా మొత్తం విశ్వక్ డైలాగులు డబ్బింగ్ ఒక 8 hours అయిపోయింది విశ్వక్ది. ఓకే, ఇంకా ఈ మధ్య సైలెంట్ ఉంటే ఎక్కువ డబ్బులు వస్తున్నాయి. సలార్ ఇన్స్పిరేషన్ అప్పుడు, సలార్ ఇన్స్పిరేషన్ 4 years బ్యాక్ ఇన్స్పైర్ అయినాం మేము. అంటే ఒక 1 minute అయినా ఎక్స్పెక్ట్ చేయొచ్చా అని? అంటే 8 hoursలో అంటే బట్ అంటే మన కలెక్షన్లు చూసిన తర్వాత ఇంకొంచెం తగ్గేమన్నా అది. బట్ జోక్స్ అపార్ట్, ఐ థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్ వాట్ హీ డిడ్ ఇట్ విత్ ఐస్, ఇట్ విల్ బి టాప్. ఉంటా సినిమాలు ఉంటా, కానీ కనిపిస్తా, మాకు వినిపించకపోవచ్చు కానీ కనిపిస్తా, బాగానే ఉంటా. థ్యాంక్స్ అన్న. ఓకే. డైరెక్టర్ గారు, యాక్చువల్గా మనిషి ఇప్పుడు ఈ కమ్యూనికేషన్ వ్యవస్థ పెరిగిన తర్వాత మోర్ ఓవర్ ఎక్కువ డిస్టర్బెన్స్ అనేది పెరిగింది మనుషుల మధ్య. సో రిలేషన్షిప్స్ కానీ ఇవన్నీ మీరు చూస్తే కొంచెం రిలీజియస్ ఆర్ మోర్ కొంచెం ఫిలసాఫికల్గా వెళ్తున్నట్టు అనిపించింది సినిమాలో. సో అంటే మీరు ఏం కన్వే చేయాలనుకుంటాను సినిమా త్రూ? మెయిన్ అఘోరా అంటే అతను అన్నింటికి అతీతంగా ఉంటాడు, అంటే ఈ బంధాలు, అనుబంధాలు, అంటే అన్నిటికీ అతీతంగా మెలిగే ఒక క్యారెక్టర్ కదా. సో ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇతనేమో మాస్, అంటే మీరు స్టార్ట్ చేసినప్పుడు మామూలు హీరో అయి ఉండొచ్చు, బట్ ఇప్పుడు ఈయన ఒక మాస్లో ఆయన చెప్తే చాలామంది ఇన్స్పైర్ అయ్యే యూత్ కానీ అంత కనెక్ట్ అయ్యే స్టార్డమ్ ఉన్న హీరో కదా. సో ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ సినిమాతో? లాస్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేస్తాను. విశ్వక్ మాస్ అవ్వడానికి అతని స్ట్రెంగ్త్ కూడా ఏంటంటే, హీస్ ఎ గుడ్ యాక్టర్, హీస్ అన్ అమేజింగ్ యాక్టర్. దానివల్ల తన మాసెస్కి వెళ్ళగలిగాడు. సో బేసికలీ ఆ బేస్ ఏదైతే, మంచి యాక్టింగ్ ఏదైతే తన స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో, దట్ ఈస్ ఇనఫ్. సో దీన్ని కూడా తన జనానికి తీసుకెళ్తాడు. దట్ ఈస్ వాట్ మాస్ ఇస్ బేసికలీ, జనానికి రీచ్ అవడమే మాస్. సో ఈ సినిమా కూడా అలాగే వెళ్తుందని ఆశిస్తున్నాను. కమింగ్ టు ద ఫిలాసఫికల్, ఏం చెప్పాలి అనుకుంటున్నాను అన్నది ఖచ్చితంగా సినిమాలో చూస్తేనే బాగుంటుంది. మీరు అన్న రిలీజియస్ ఫిలాసఫికల్ ఐడియాస్ అంత డీప్ దానికి వెళ్ళలేదు. ఒక హ్యూమన్ స్టోరీ అంతే, ఒక మానవ స్పర్శ అంతే, దాని చుట్టూ ఉన్న ఎమోషన్ అంతే బేసికలీ. సో అఘోరా యొక్క ఆ లెఫ్ట్ హ్యాండెడ్నెస్ అవన్నీ అది డిస్కస్ చేసే సినిమా కాదు ఇదేమి.
బట్ అది స్టోరీ పరంగా హెల్ప్ అవుతుంటుంది తప్ప దాన్ని అంటే మనకు ఒక ఇది ఉందండి, అంటే ఈ వారణాసి కానీ ఇలాంటి ప్లేసెస్లో మన పూర్వీకులకు సంబంధించినవి ఆ ఇన్స్క్రిప్షన్స్ తాళపత్రాలు ఏవో ఉంటాయి తెలుసుకోవడం, అంటే మీరు ఒక షార్ట్లో కూడా అది చూపించారు కదా. అవును, అవును. అలాంటిది ఏదన్నా అంటే మన అవన్నీ మనకు వేరే వాళ్ళతో మానవులకి వేరే వాళ్ళతో సంబంధం అలాంటిది ఏదైనా పాయింట్ తీసుకుంటున్నారా? ఇంకొకటి ఏంటంటే మీరు సైన్స్ కూడా ఏదో చెప్తున్నట్టు, అమ్మాయి ట్రావెలర్ లాగా ఉంది, అమ్మాయి సైన్స్, అమ్మాయి కాస్ట్యూమ్, అమ్మాయి సైన్స్, ఈయనేమో రిలీజియస్, అంటే వీటి మధ్యలో ఏమన్నా రిలేషన్షిప్ ఆ రెండు సో దేవుడు సైన్స్ కాన్ఫ్లిక్ట్ అట్లా ఏమన్నా? ఆ దేవుడు సైన్స్ అని కాదండి, ఆ రెండు కాకుండా ఇంకా కొత్తవి క్యూరియాస్గా మీకు అదే క్యూరియాసిటీ రావాలనే డిజైన్ చేసాం. సినిమాలో కూడా అలాగే ఉంటుంది, అది సినిమాలో చూస్తేనే బాగుంటుంది. మీరు చూసిన ఆ సైన్స్ అవన్నీ కావచ్చు, ఈ రిలీజియస్ థింగ్ కావచ్చు. అదే సైన్స్ రిలీజన్ అనడం కన్నా మీరు ఇంకా వేరే సెటప్స్ వరల్డ్స్ లాగా ట్రీట్ చేస్తే వాటి డ్రామాటిక్ పాసిబిలిటీస్ కోసం వాటిని వాడడం జరిగింది. సో నథింగ్ సైన్స్ ఆర్ రిలీజియన్ అలాగేం లేదు. విద్యాధర్ గారు హాయ్. హాయ్, నమస్కారం. ఇంతకుముందు మీరు ఒక మాట అన్నారు, విశ్వక్సేన్ గారు ఈ కథ ఎలా ఒప్పుకున్నారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. సో ఏ ఉద్దేశంతో అన్నారండి అది ఫస్ట్? అంటే ఆయన కథల విషయంలో బాగా స్ట్రిక్ట్ అని ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోవడం విషయంలో? లేదు, అంటే నేను ఇట్ వాజ్ ఎ సర్కాజం. ఐ థింక్ విశ్వకే ఆన్సర్ ఇవ్వాలేమో దీన్ని. నమ్మినా నేను అంతే. ఐ ట్రస్టెడ్ యూ, దట్స్ ఇట్. కార్తిక్ గారు, మీరు మజిలీలో యాక్ట్ చేశారు, ఆ తర్వాత మళ్ళీ యాక్టర్గా ఏ సినిమా చేయలేదు, ఎందుకు ఇంత గ్యాప్ తీసుకున్నారు? గుర్తుపట్టారు నన్ను మధ్యలో మీరు? నిజంగా నాకు తెలుసు 2 సీన్లో ఉంటాను అనుకుంటా. సో ఎనీథింగ్ ఫర్ ఫిలిం అండి. అంటే లైక్ ఇప్పుడు ఈ సినిమాకి కూడా ప్రొడ్యూసర్ అనేది జాబ్ నాకు యాక్చువల్లీ. ఇట్స్ లైక్ హ్యావ్ ఇన్వెస్టెడ్, బట్ నేను ఒక జాబ్ లాగానే చూసాను ప్రొడ్యూసర్ అనేది. అండ్ అలాగే ఈ సినిమాలో మేము చేయని పని లేదండి, అన్నీ చేసాం. సో అలాగే ఎవరిని పిలిచి యాక్టింగ్ అంటే డెఫినెట్లీ చేశాను, అలా అడిగితేనే చేసింది అది. మీరు హైయెస్ట్ ఆల్టిట్యూడ్ చూసారు కదా, ఫస్ట్ మేకింగ్ వీడియోలో మీద నడుచుకుంటూ ఎక్కుతుండే నేను చాందని. సో ఒక ట్రక్లో వెళ్తుండే మేము, అక్కడ పోవద్దు పీక్తారు అని కూడా చెప్పారు కొంతమంది, కానీ కావాలి షార్ట్ ఆడనే కావాలి నాకు. మేము వ్యాన్ వేసుకొని పోతుండే, ఒక వ్యాన్లో యూనిట్ మాది అంతే. పోయి వచ్చేదాకా లాటరీ టికెట్, తిరిగి మళ్ళీ సిటీ వచ్చేదాకా. సో మా అందరికి మ్యాగీ చేసి పెట్టేటోడు మీద. ఈయననే షెఫ్, ఈయననే ప్రొడక్షన్. ఇంకా మాకు కూడా చలికి కొంచెం వేరే తీర్థం తీసుకుంటూ కొంచెం చలి ఆగింది ఆడ. -30 ఆ లెవెల్లో షూట్ చేయాలంటే కొంచెం అట్లా ఇచ్చిపుచ్చుకున్నాం అందరం, అంటే హెల్ప్ చేసుకున్నాం. మాకేం అంటే మాకు ప్రొడక్షన్ అవన్నీ మా ప్రాణాలే ఆల్రెడీ పెట్టేసినాము తాగట్లా. ఇప్పుడు ఇంకో 10 మందిని తీసుకొని మాకు వంట చేయడానికే వాళ్ళని ఎందుకు ఆగం చేయడం అని చెప్పి తీసుకోలే వాళ్ళని. బట్ అట్లుండేది. మళ్ళీ ట్రక్ ఆగిపోయేది, మళ్ళీ టైర్, అంటే జీవితం రోజు గాల్లోనే ఉండేది. సో అట్లా. విశ్వకన్న ఈ సినిమా నుండి సార్, ఈ సినిమా నుండి ఏం నేర్చుకున్నా సార్? ఏం నేర్చుకున్నా అంటే గాలి మెల్లగా పిలవాలి ఆ పైకి పోయినప్పుడు. హైయెస్ట్ ఆల్టిట్యూడ్స్లో ఎక్కువ ఊపిరి పీల్చుకోవద్దు అనమాట. పోగానే మనం ఊకం కదా, పరిగెత్తుతాం అటు ఇటు. ఎత్తగానే ఆయాసం వస్తుంది అంటే లేదు, తక్కువ బయలు గాలిలో. అదొకటి నేర్చుకున్నా సార్. ఎస్ విశ్వకన్న ఇక్కడ. సో 2018 అంటున్నారు కదా, సో అప్పుడే ఫలక్నామా దాస్ మీరు ఆన్లైన్లో ఎడిటింగ్ చేస్తున్నాను సీన్స్లో అని ఇందాక చెప్పారు. సో అంటే ఆ టైంలో మీరు ఇంకా అంటే ఫలక్నామా దాస్ కాకుండా ఈ నగరానికి ఏమైందో మీ క్యారెక్టరైజేషన్ చూసాము. సో దాంతో కాకుండా మీ వర్సటైలిటీ కంపేర్ చేసుకుంటూ ఈ సినిమా వర్తే అనిపించిందా? డెఫినెట్లీ వర్త్ అనిపించింది. కాబట్టి డెఫినెట్లీ గ్రేట్ ఆపర్చునిటీ మన వేలకు వచ్చింది. దీన్ని డెఫినెట్లీ క్యాచ్ చేసుకోవాలి. అండ్ ఫస్ట్ స్టార్ట్ చేసేద్దాం వీళ్ళతో పాటు. ఏమన్నా ఉంటే అందరం కలిసి ఫేస్ చేసుకొని ఫినిష్ చేస్తాం సినిమా అనేది. ఎప్పుడు స్టార్టింగే ప్రాబ్లం. స్టార్ట్ చేసేస్తే సినిమా దానిపైన చేసుకుంటుంది. సో డెఫినెట్లీ ఐ బిలీవ్డ్ అండ్ ఐ వాంటెడ్ ఇట్ టు ల్యాండ్ లిటిల్ లేట్. నా ఇంకొక 5-6 సినిమాలు వచ్చినాక ల్యాండ్ అయితే డెఫినెట్లీ ఎక్కువ మంది ఆడియన్స్కి చెప్పడానికి స్ట్రెంగ్త్ వస్తుంది అన్న ఐడియాలజీలోనే ఒప్పేసుకున్నా. ఓకే అన్న, ఇంకొకటి యువర్ సీక్వెల్స్ ఆర్ జస్ట్ అంటే యూత్ అందరూ వెయిట్ చేసే సీక్వెల్స్ మీరు ప్లాన్ చేసుకుంటున్నారు, ఇంకా అవి రిలీజ్ అవ్వట్లేదు.
ఎందుకు అవ్వట్లేదు అండ్ ఈ నగరానికి ఏమైంది 2 అయితే చాలామంది అడుగుతున్నారు. ఫలక్నామా దాస్ 2 ఈ నగరానికి ఏమంటూ నేను రాస్తలేను, ఫలక్నామా దాస్ 2 నేను రాస్తున్నాను. ఫలక్నామా దాస్ మాత్రం జర గ్యాప్ ఇస్తే కథలు సినిమాలు నచ్చుతున్నాయి చేస్తున్నా, వీటికి మళ్ళీ చేసే వాటికి మళ్ళీ సీక్వెల్ పడేటట్టున్నాయి. ఏం కావాలని చేస్తలేను, సారీ, బట్ వస్తా తొందరలో. ఫలక్నామా దాస్ డెఫినెట్లీ ఫలక్నామా దాస్తోనే వస్తా. విశ్వక్ గారు మేడం హాయ్ అండి. నమస్తే. సో బేసికలీ ఇలాంటి కైండ్ ఆఫ్ సినిమాస్ చేసినప్పుడు కొంతవరకు హాంటింగ్ కొన్ని చేస్తూ ఉంటాయి మూవీ అయిపోయిన తర్వాత కూడా. సో ఇట్స్ అ లాంగ్ జర్నీ కాబట్టి మిమ్మల్ని అలా హాంట్ చేసిన సిచ్యువేషన్ ఏదైనా ఉందా? హాంట్ చేసిన సిచ్యువేషన్ అంటే ఫ్రోజన్ లెక్ మీద షూట్ చేసినాం. అంటే పోయేదాకా తెలియదు నాకు, అంటే రోజు రిస్క్లే ఉండేవి. ఇదేంటంటే పోనీ ఫ్రోజన్ లేక్ అనుకోండి, కొంచెం ముందరకు పోయినాక మళ్ళీ నీళ్ళు ఉన్నాయి అనుకోండి, పర్లేదు. నాకు తెలిసి 40-50 కిలోమీటర్ల దాకా ఐసే ఉంది, కింద ఫ్లోటింగ్ వాటర్. అంటే సర్రని ఫాస్ట్గా ఏదన్నా పడితే కొట్టుకోవడమే, అంత ఫాస్ట్గా వాటర్ వెళ్తున్న దాని మీద ఫ్రోజన్ లేక్ ఇది. అంటే మనం పొరపాటున బొక్కలో పడ్డాం అనుకోండి, ఒక 40 కిలోమీటర్ల తర్వాత లేస్తుంది బాడీ. ఏంది ఇది పరిస్థితి, ఇక్కడ షూటింగ్ పెట్టినావు ఏందని అడిగిన. ఏం కాదని దుంకి చూపిస్తుండు అక్కడ. ఏం కాదని దుంకి, నీ పర్సనాలిటీ చూడు, నా పర్సనాలిటీ చూడు, నువ్వు దుంకి చూపిస్తున్నావు చూడు, ఏమన్నా న్యాయంగా ఉందా నీకు? వెళ్ళిపోవద్దు అవుతుంది. కాకపోతే టీప్ స్పిరిట్ చంపేసిన వాళ్ళం అయితే మనం. సరే ఈరోజు ఏదైతే అది అయిందని చెప్పి సాయంత్రం దాకా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ఫినిష్ చేసేసినాం. నా సీన్ అయిపోగానే నేను పరుగు. లాస్ట్ షాట్ అమ్మాయిది ఉంది, చాందనిది. ఆ అమ్మాయి షాట్ వీళ్ళు తీసుకుంటారు యూనిట్. నేను అక్కడ మీదకి ఎక్కి నా వ్యాన్ కాడికి పోయి చూస్తున్నా, జల్దీ వచ్చేయండి బాబు అన్నట్టు. ఆమెది కూడా షార్ట్ అయిపోయింది. కరెక్ట్ వీళ్ళు కదులుతున్నప్పుడు టక్ 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 అన్నది. అది కెమెరాలో కూడా క్యాప్చర్ వెంటనే చాంది నా దగ్గరికి ఎవరు రావద్దు అని చెప్పి ఫస్ట్ బ్యాగ్ ఇప్పేసి, మనోడు ఏంది రియలిస్టిక్గా ఉండాలని బ్యాగులో కూడా న్యూస్ పేపర్ దూది ఇలాంటివి కుక్కొచ్చు కదా, రియలిస్టిక్గా ఉండాలి మోస్తున్నట్టు అని బ్యాగ్ నిండా మళ్ళీ బరువు ఆ ఫ్రోజన్ లేక్ మీద. చాలా ఉన్నాయి, నేను చెప్తా అన్నీ ఇప్పుడే చెప్తే. సో చాలా హాంటింగ్స్ అన్ని హాంటింగే, రోజు హాంటింగే. సో డైరెక్టర్ గారు యా, బేసికల్గా కొన్ని సీన్స్ చేసినప్పుడు అంటే లైక్ మీరు చెప్పారు కదా రియల్గానే నేను జర్నీ చేశాను అని చెప్పేసి, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? హారర్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉందా లైక్ అఘోరాస్తో? హారర్ ఏం లేదండి, హారర్ ఏం లేదు. ఇంకా ఆపోజిట్లీ అఘోరాలు చాలా మృదువులు, సాధుత్వాలు అనిపించినాయి యాక్చువల్లీ. ఒక మంచి ఒక అఘోరా గురించి తెలుసుకో, మనం ఇది కూడా రాంగ్ యాక్చువల్లీ. ఎప్పుడు వాళ్ళు నల్లబట్టలు వేసుకుంటారు అది అని, అదొక జీవన విధానం అంతే. నేను చేసిన రీసెర్చ్లో ఒక మనిషి గురించి తెలిసింది, అతను జీన్స్ ప్యాంట్ బాబా అంటారు అతను జీన్స్ ప్యాంట్ వేసుకుంటాడు, కానీ అతను అఘోరా చేసే ప్రతి పని చేస్తాడు తను. సో దట్ వాజ్ ఇన్సైట్ఫుల్ రాదర్ దాన్ హాంటింగ్ వాటికన్నా. యా డైరెక్టర్, యా నమస్కారం అండి. ఇలాంటి కథలు జనరల్గా వెబ్ సిరీస్కి తీస్తూ ఉంటారు. బట్ ఏంటంటే మీరు సినిమాగా తెరకెక్కించడానికి రీజన్ ఏంటి? అంటే మీరు విజువల్స్ చూశారు కదండి, లైక్ డస్ ఇట్ లుక్ లైక్ ఎ వెబ్ సిరీస్? మేము స్టార్ట్ చేసినప్పుడు వెబ్ సిరీస్ లేవండి, స్టార్ట్ చేసాం మేము అప్పుడు వెబ్ సిరీస్ రాలే ఇంకా. హలో విశ్వక్, హాయ్. నమస్తే అండి. చాలా బాగుంది, థ్యాంక్ యూ. అండ్ నా క్వశ్చన్ ఏంటంటే మీలాగే అడుగుతాను. మీరు అన్నిట్లో వేలు పెడతారు కదా, ఇందులో ఏమైనా వేలు పెట్టారా? డైరెక్టర్ మిమ్మల్ని వేలు పెట్టనిచ్చాడా? నేను అన్నిట్లో వేలు పెడతాను స్టేట్మెంట్ చెప్పేస్తారు. నేను గమ్మున నా పని చేసుకుని వస్తానండి, అట్లా ఏళ్ళు పెట్టాను నేను. మీరు ముందు డైరెక్టర్లను కూడా అడగండి. లాస్ట్ టైం యూ ఓన్లీ సెడ్, దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ. మీరు లాస్ట్ టైం అన్నప్పుడు ఏళ్ళు కాదు, పెడితే డైరెక్ట్ కాలే పెట్టేసి డైరెక్షన్ అని రాసుకుంటా. దానికి డైరెక్ట్ కాలే పెట్టేసి నేను డైరెక్టర్ అని నా పేరు వేసుకుంటా. వేరే వాళ్ళ పేరు ఉన్నప్పుడు ఏళ్ళు కాదు, నేను అసలు ఏం పెట్టా. నా పని నేను సుఖంగా చేసుకొని సాయంత్రం ప్యాకప్ అనగా కారు ఎక్కి ఇంటికి పారిపోతాను. నాకు అంత ఓపిక లేదు, అవన్నీ ఓపిక. ఆ పెద్ద పని, ఆ డైరెక్షన్ ఇన్వాల్వ్ అవ్వడు. యాక్టింగ్ చాలా ఈజీ జాబ్ నాకు, అండ్ నేను చాలా ప్రశాంతంగా చేసుకుంటా యాక్టింగ్. నాకు మంచి డైరెక్టర్లు దొరికినప్పుడు ఇట్లా ఏలు పెట్టే టైం వస్తే డైరెక్ట్ పేరు వేసుకొని కాళ్ళు పెడతాను అది. సో నేనేమన్నా చేసిందా అసలు? గమ్మున నువ్వు చెప్పి ఏలు పెట్టిరా అని అడుగుతుంటే చెప్పవే. ఐల్ గివ్ ఎన్ అమేజింగ్ ఆన్సర్. నాకు అసలు మీరు ఇప్పటివరకు అడిగేంత వరకు నేను రియలైజ్ కాలేదు, అరే విశ్వక్ డైరెక్ట్ చేసింది కదా. యూ వోంట్ బిలీవ్, ఐఎమ్ హానెస్ట్లీ గివింగ్ యూ ద ఆన్సర్. నాట్ ఎ సింగిల్ డే అసలు నేను ఇట్లా పక్కన ఉన్నాడు అని కాదు, కానీ ఈ కట్ ఇట్లా, ఈ షార్ట్ ఇట్లా, ఇదేంటి ఇట్లా, నథింగ్.
హీ కంప్లీట్లీ బిలీవ్డ్ మీ. చెప్పినా కదా చెత్తకుండి పక్కన కూర్చుంటాం, ఈ జస్ట్ సాట్, ఈ డిడ్ంట్ సెడ్ ఎనీథింగ్. సో యా. విద్యార్థి వన్ లాస్ట్ ఫైనల్ క్వశ్చన్. అంటే ఇప్పుడు మనం అంతా కూడా డైరెక్ట్గా కావచ్చు ఇండైరెక్ట్గా మనకి మైథాలజికల్ ఇంపాక్ట్ అనేది అన్ని మూవీస్లో కూడా చూస్తూ ఉన్నాము. సో అదే ధోరణిలో ఇప్పుడు March 8th అంటే మహాశివరాత్రి రోజు రాబోతుంది. ఇందులో లార్డ్ శివ రిఫరెన్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మీరు అనుకున్న మైథాలజీని, మేము మైథాలజీని వేరేలా చూసాం. అది ఏంటనేది మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది. వి ట్రై టు ఇంటర్ప్రిట్ మైథాలజీ ఇన్ అ డిఫరెంట్ వే. సర్వం శివం కావచ్చు, అన్నీ శివుడి మైథాలజీలో ఉన్న కథలు కానీ, మీరు ఇప్పుడు శివుడి నీలకంఠ స్టోరీ ఒకటి ఉంటుంది, మెడలో హాలాహలం దాచుకొని బ్లూ అవుతాడు. బేసికలీ తిన కూడా తనకు ప్రాబ్లం వచ్చినప్పుడు హీ టర్న్స్ ఇన్ టు బ్లూ. దట్ ఈస్ అ రిఫరెన్స్. దే ఆర్ నథింగ్ బట్ మైథలాజికల్ రిఫరెన్సెస్. బట్ ఫిలసఫికలీ స్టోరీ అన్నది ఒక నార్మల్ సోషల్ డ్రామాలో కూడా మీరు దాన్ని ఇంటర్ప్రిట్ చేయొచ్చు. యువర్ ఫిలిం డజంట్ నీడ్ టు బి మైథలాజికల్ ఫిలిం టు టేక్ దోస్ ఆర్కిటైప్స్ ఆర్ స్టోరీస్. సో ఇన్ దట్ వే we took reference, but in a superficial mythological level there is no reference. ఆల్ ది బెస్ట్ సార్. విద్యాధర్ గారు, Yeah. అంటే శంకర్ గారు లైఫ్ను మాకు చూపించబోతున్నారు అండ్ ఈ ప్రాబ్లం కావాల్సిన సొల్యూషన్ దొరుకుతుందా లేదా అని కూడా చెప్తున్నారు. Yes. బట్ దానికన్నా ముందు అసలు శంకర్ లైఫ్లో ఈ బిగ్గెస్ట్ ఫియర్ ఆర్ డీపెస్ట్ డిజైర్ హ్యూమన్ టచ్ అనేది ఎందుకు వచ్చింది, లేదా శంకర్ బిఫోర్ లైఫ్ ఏదైనా మేము గామిలో చూడగలం? ఆ క్వశ్చన్ ఆన్సరే సినిమా బేసిక్. అందుకే చూసినాం సినిమా. అశోక్ కాదు ఇంకా వదిలితే కథ అడిగేలా ఉన్నారు. ఒక్క క్వశ్చన్, బయట కొన్ని రూమర్స్ వెళ్తున్నాయి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రీషూట్ జరుగుతున్నాయి అని, అది ఎంతవరకు? రీషూట్ కాదు సార్, షూటింగ్ అవుతుంది. రీషూట్ కాదు, షూటింగ్, మిగిలిన షూటింగ్ అవుతుంది. కొత్త గ్యాంగ్స్ యాడ్ అవుతున్నాయి అంటే ఐటమ్ సాంగ్ లో రీప్లేస్మెంట్స్ అయ్యి మళ్ళీ సాంగ్ తీసినా కానీ సినిమా ఏది రీషూట్ చేయలే. సినిమా జబర్దస్త్ ఉంది. దానికి కావాల్సిన ఏమైనా డెకరేషన్ ఉంటే లాస్ట్లో ఇంకేమైనా చిన్న టచింగ్లు అవి ఇవి. నాకు మెయిన్ 2 సినిమాలు ప్యారలల్గా చేస్తున్నప్పుడు whenever I go back to Gangs of Godavari, I have to grow mustache for 25 days. And when I come back to this film, I shave. Malla to go back to Gangs of Godavari 1 month వెళ్ళిపోతుంది. సో ఆ తరుణంలో వెన్ ఎవర్ దే ఆర్ ప్లానింగ్ ఏ షూట్ కదా, మళ్ళీ ఇప్పుడు నేను మెకానిక్ రాక్కి వెళ్ళి ఇటు వచ్చినప్పటికి ఇంకో లాస్ట్ 6 days షూట్ ఉంది. బట్ ఇట్స్ నాట్ ఎ రీషూట్, వీఆర్ షూటింగ్, పెండింగ్ ఉన్న షూట్ చేస్తున్నాం అంతే. లాస్ట్ వన్ విశ్వక్ గారు, కల్ట్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అండ్ గామి, ఈ మూడిట్లో బాగా మీరు ఇంటెన్స్ ఫీల్ అయ్యే ప్రాజెక్ట్ ఏంటి? లైలా అని ఒక సినిమా చేస్తున్నాయి 3 కాకుండా నెక్స్ట్. అది చాలా గుర్తొస్తుంది ఈ మధ్య పండుకునే ముందు. ఎస్, లీక్ చేసుకున్నా నేనే నా నెక్స్ట్ సినిమా పేరు. నేనే లైలా కూడా నేనే సినిమాలో. యా, ఈ 4 ఫిలిమ్స్ ఈ ఇయర్లోనే రిలీజ్ చేస్తారు. ఇంకోటి ఉంది, నెక్స్ట్ ప్రెస్ మీట్లో చెప్తా. ఓకే, థ్యాంక్ యూ. యా, థ్యాంక్ యూ సో మచ్. గామికి సంబంధించి రిలీజ్ చేసిన ఇంత కంటెంట్లోనే ఇన్ని క్వశ్చన్స్ వచ్చాయంటే రేపొద్దున ఇంకా చాలా డిస్కషన్ జరగబోతోందని అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ టు ద మీడియా ఫర్ దట్ వండర్ఫుల్ ఇంటరాక్షన్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. సో గామి ఫస్ట్ ప్రెస్ మీట్లో మిమ్మల్ని అందరినీ